దాల్చిన చెక్కతో ముఖారవిందం. వంటల్లో వాడే దాల్చిన చెక్క ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా తోడ్పడుతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు పోగొట్టే ఔషధ గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి. అలాగే చర్మ రంధ్రాల్లో మురికిని తొలగిస్తుంది, ముఖ వర్చస్సును రెట్టింపు చేస్తుంది. అదెలాగంటే 3 చెంచాల చొప్పున పాలు, వంట సోడా, చెంచా తేనె, చెంచా దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత మునివేళ్లతో మృదువుగా మర్దన చేసుకొని చన్నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు. చెంచా ఓట్స్ పొడి, 2 చెంచాల పాలు, పావు చెంచా దాల్చిన చెక్క పొడిని కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మర్దన చేస్తూ రుద్దుతూ కడిగితే చర్మం మృదువుగా మారుతుంది. చెంచా చొప్పున దాల్చిన చెక్క పొడిలో తేనె, పావు కప్పు పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో చేతిని ముంచి ముఖంపై మృదువుగా మర్దన చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి. తర్వాత వేడినీళ్లలో ముంచిన తువాలును ముఖానికి అద్దుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. చెంచా దాల్చిన చెక్క పొడికి 2 చెంచాల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి దానిని మొటిమలపై అద్దుకోవాలి. ఆరిన తర్వాత కడిగేస్తే సమస్య దూరం అవుతుంది. చెంచా దాల్చిన చెక్క పొడికి 2 చెంచాల కలబందు గుజ్జును కలిపి మొటిమలపై పెట్టుకోవాలి. పావుగంట తరువాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.